సింగరేణిలో బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతో కలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావును 7.5 గంటల పాటు విచారించిన సిట్ ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై కేటీఆర్ కూడా నిప్పులు కురిపించడంతో మళ్లీ రేవంత్ సర్కార్ డ్రామా షురూ చేసింది. నైని బొగ్గు టెండర్లు రద్దు కావడంతో రేవంత్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిపోయింది. బామర్ది అవినీతి బండారం బట్టబయలు కావడంతో రేవంత్ ఆగమాగం అయిపోతున్నాడు. తన ముద్దుల బామర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్ట్ రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలు రచించాడు. పక్కా అక్కసుతోనే బీఆర్ఎస్ నేతలపైకి సిట్ ను ఉసిగొలుపుతున్నాడు. ఆగ మేఘాల మీద సిట్ తో నోటీసులు తయారు చేయించి పంపాడు రేవంత్. అందులో అనుమానమే లేదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ పార్టీని ఈడ్చి కొట్టడంతో రేవంత్ కుతంత్రాలన్నీ చేస్తున్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మళ్లీ వేధింపు కుట్రలు మొదలు పెట్టాడు. కేటీఆర్ హరీష్ రావును కట్టడి చేయడానికే అడ్డమైన డైవర్షన్ డ్రామాలన్నీ చేస్తున్నాడు రేవంత్. తెలంగాణ భవన్ ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. భవన్ లోపలి నుంచి కార్యకర్తలను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు.
తెలంగాణ భవన్ ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. భవన్ లోపల నుంచి కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. మాట్లాడతారు సార్ ఏం చేస్తారు పంపించండి సార్ ప్లీజ్ పంపించండి సార్